చలో అందరికీ శనార్థుల్లో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాల్ ఫుల్లోకి స్వాగతం వచ్చేసి మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఏల్టి మోకా అబ్బాబ్బాబ్బా ఎదురు చూడంగా మొత్తానికి కోర్టు అయితే బెయిల్ ఇచ్చిందిలా అదేనులా లిక్కర్ స్కామ్ కేసులో వయగద కవిత అగో ఆమెకు బెయిల్ మంజూరు అయింది అనుకో రాత్రి ఇక ఈ దెబ్బతోటి కార్యకర్తలంతా మురిసి ముప్పంది మైతురు అమ్మ మొత్తం మీద మా అక్కకు బెయిల్ అయితే వచ్చిందిరా నాయన అని ఎందుకంటే ఇప్పటికే ఇక దగ్గర 7-8 నెలలకు ఎక్కువనే ఉంది అనుకో రాదురి ఇన్ని రోజులు జైల్లో ఉండేసరికి ఎంత పరిశాన్ ఉంటుంది మొత్తం మీద అయితే బెయిల్ ఇచ్చుడుతో ఊపిరి పీల్చుకున్నారు ఇక హుషారుగున్నారు మొత్తం మీద ఇక మరి వెనక సీర్ కథ అయింది కార్ఖాన అయింది చూడాలి కానీ ఇక బెయిల్ అయితే అందుకున్నది ఢిల్లీ లిక్కర్ కేసుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే కథనుల్లా గాయాల ఇక మొత్తం మీద ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఇక కేసు మీద వాదనలు ఏంటిదని పురాగా జరిగినాకట జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనము ఇక ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కవితకు షరతులతోటి కూలిన బెయిలే ఇచ్చింది అనుకో రాదుర్రి ఇక 10 లక్షల పూచీకత్తు సమర్పించాలా సాక్షులను ప్రభావితం చేయొద్దు పాస్పోర్టు కోర్టులో పెట్టాలని చెప్పి మొత్తానికైతే ఆదేశాలు జారీ చేసిందిలా జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మస్థానంలో కేసు వచ్చింది మా వాదనలు మేము వినిపించడం జరిగింది వినిపించిన తర్వాత ఈడీ అండ్ సిబిఐ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది అయితే ఈరోజు కోర్టులో స్పష్టంగా జడ్జి గారు చెప్పడం జరిగింది దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు తన అరెస్ట్ ఇల్లీగల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చదివారు ఈడీ కౌన్సిల్ దాంట్లో ఏమన్నారంటే ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిశాను అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది కవిత గారిని కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయిందని అన్నారు కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు అన్నాక మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్గానే పెట్టలే వీళ్ళు ఈరోజు వరకు దిస్ ఈస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ ఇక కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు నిలబెట్టిండు కవిత ఈడీ కేసుల 5 నెలలు జైల్లో ఉన్నదని సిబిఐ కేసుల 4 నెలలు జైల్లో ఉన్నదని తెలుపుకొచ్చింది అనుకో రాదుర్రి ఇక ఈ కేసుల ఎసొంటి రికవరీ లేదు ఈ కేసుల 100 కోట్లు చేతులు మారినాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని ధర్మాసనం దృష్టికి తీసుకుపోయిండులా ఇక పిఎంఎల్ఏలున్న సెక్షన్ 45 ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉన్నదని వాదించిండు దానికైతే ఈ తీరుగా బెయిల్ వచ్చిందనుకో రాదుర్రి ఏముంది గాలిపంక పార్టీ మొత్తం గలాట చేసుడు తప్ప ఏమన్నా ఉన్నదా వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసి ఆగమాగం చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఇక ఇప్పుడు మళ్ళా మేము చిన్నగా చదువుకుంటూ రావాలి ఒక్క వ్యవస్థనన్నా మంచిగా లేదు అరే ఆగమాగం చందన ఏం తరీకనో ఏం కథో ఒక 5 ఏళ్ళ అవకాశం ఇచ్చి ఏదో ప్రజలు వినియోగించుకోవాలి కదా దాన్ని మొత్తం చింపి ఇస్తాకి చేసిండు అనుకో రాదురి ఇంకా మళ్ళీ మీదికెళ్ళి మేము చాలా చేసినాం జనాలు మమ్మల్ని ఓడగొట్టిరు అని పోదులోటి పొంకనాలోటి ఏందా మీరు చేసింది వ్యవస్థలు మొత్తం ఆగం చేసి అనుభవిసిరు ఏమన్నా అర్థం పడతా ఉన్నదా రాష్ట్రం ఏడ ముట్టుకోపోయినా ఏ వ్యవస్థ చూడపోయినా చక్కగా లేదా మళ్ళీ మేము ఫస్ట్ కాంచెలు చదువుకొని రావాలన్నా ఎన్ని తిప్పలు ఉంటాయి ఏం కథ అని చెప్పి మంత్రి నారాయణ అనుకొచ్చింది అనుకో రాదురి ఒక పారి ఇందాం రా కథ ఏందో అబ్బో నేను చేస్తే ఇంతలావు పాలనా అని 5 ఏళ్ళు పాలిత్తివి ఏపీని ఏం చేసినావు చెప్పు ఉన్న మొత్తం రంగాలను 7 కాడ ఆగం చేసి పెడితివి అని చెప్పి మంత్రి నారాయణ మస్తుగా మండిపడ్డాడులా పోయిన పంకపాటి సర్కారు మీద జగ్గుల మీద టీడీఆర్ బాండ్లు టౌన్ ప్లానింగ్ తోటి ఉన్న అన్ని వ్యవస్థలను నాశనం చేసిండని మాట్లాడుకొచ్చిండు రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసము కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తున్నట్టు మంత్రి చెప్పుకొచ్చిండులా ఇక మరి జగ్గుల్ది ఎప్పుడు ఓ తీరే ఉంటుండే కదా ఎప్పుడు ఎండ్లకేంచి పైసలు వస్తాయా ఎట్లా కాజేద్దామా ఎట్లా నింపుకుందామా ఏందన్నట్టే చూసిండు కానీ ఒక్క అభివృద్ధి అన్న ముందటికి పట్టుకపోయిండా ఒక్కదాని మీద ఏది లేకపాయే ఇక గాముచ్చట మీదనే మస్తుగా గరమైండు మంత్రి నారాయణ అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్ కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్ ఎందుకంటే 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం టోక్యో కావచ్చు సింగపూర్ కావచ్చు చైనా జపాన్ రష్యా అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620-650 ఆల్మోస్ట్ ఈక్వల్ వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు బర్న్ అయిపోద్ది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది
చూసిండ్రు కదా నుల్లా. ఇక అసలైతే విశాఖ కాపులుపాడ దగ్గర ఉన్న జిందాల్ అర్బన్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను మంత్రి నారాయణ సందర్శించిండుల్లా. ఇక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనరు సంపత్ కుమార్ తోటి గైన కలిసి ప్లాంట్ ని పరిశీలించిండు. ఇక ఇతర దేశాలతోటి పోల్చుకుంటే ఇక్కడున్న ప్లాంట్ ఇంకెక్కడ కూడా లేదు. ప్లాంట్ల వాసన వస్తుందంటే చూస్తందుకు వచ్చినాయని తెలుపుకొచ్చిండుల్లా. సింగపూర్ అసొంటి దేశాలల్లో గిసొంటి ప్లాంట్లు 4 ఉన్నాయి. రాష్ట్రంలో మిగతా జిల్లాలో కూడా గిసొంటి ప్లాంట్లు పెట్టేందుకు టెండర్లను పిలుస్తున్నామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చిండుల్లా. మొత్తం మీద వెనక ముందు చూసుడే లేదు కాక, మొత్తం తోసుడే ఉంటుంది. బుల్డోజర్ పెట్టినామా ఎటు పడతాటే మరి. ఇక ఇవ్వలు గివ్వన్నీ నడివాయి. ఇంకా మళ్ళీ మీదికెళ్ళి హైదరాబాద్ ఏం చేస్తారు ఎరికేనా? ఎవరైతే ఆక్రమణదారులురో, ఎవరైతే ఆక్రమించి ప్రభుత్వానికి ఇన్ని రోజులు నష్టం కలిగిచ్చిరో వాళ్ళతోటే ఆ పైసలు కూడా కట్టిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద గట్టి పట్టే పట్టిరు హైడ్రా. వెనక ముందు చూసుడు లేదు, నీది నా సొంతోడు పక్కోడు అనేది లేదు. తోసుడే. బుల్డోజర్ వెళ్ళిందంటే ఏ తోసుడే అన్నట్టు. ఎప్పుడు ఎవరు టాప్ లేపుతారో తెలియక పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, అటు సినిమాలు అందరికీ గజగజ వణుకుతుంది అనుకో రాదురి. ఎందుకనంటే మరి తనది కాని సొమ్ము తీసుకొని దాచిపెట్టుకుంటా అంటే పుణ్యానుకుంటారా? కాబట్టి బుల్డోజర్లు బయలుదేరినాయి. తోసుడే ఏసుడే ఉంటుంది ఇక కథం. సర్కారు భూముల పరిరక్షణ కోసం ఏర్పడ్డ హైడ్రా దూసుకపోతున్నదనే చెప్పాలనల్లా. ఇక సరికొత్త ఎత్తుగడలతోటి ముందుకు పోతున్నది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన బడాబాబులకు సుక్కలు చూపెట్టిన హైడ్రా ఇంకొక షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలతోటి సర్కారు భూమికి కలిగిన నష్టాన్ని నిర్మాణదారుల నుంచే వసూలు చేయాలనుకుంటున్నదట. ఇక సవాల్గా మారిన నిర్మాణ వ్యర్థాల తరలింపు నేపథ్యంలో హైడ్రా నిర్ణయం తీసుకున్నదిలా. హైడ్రా అధికారులు ఇప్పటికే 18 జాగాలల్లా 116 నిర్మాణాలను నేలమట్టం చేసిండ్రు. ఇక కట్టడాలని కూల్చుడుతోటి నిర్మాణ వ్యర్థాలు మస్తుగానే పోగుపడుతున్నాయి. ఇక వీటిని ధరలించేందుకు కోట్లనే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నదట. ఇక కూల్చిన చెరువుల దగ్గర ఫెన్సింగ్ వేస్తేనే తిరిగి ఆక్రమణలు జరగాయని చెప్పి ఇక స్థానికుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక కుచించుకుపోయిన చెరువులను పునరుద్ధరించాలంటే తవ్వకాలు జరిపి పూర్వ ఆకారాన్ని తీసుకురావాల్సి ఉంటుంది అన్నట్టు. ఎన్ఆర్ఎస్సికి వెళ్ళాను, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు చూపించారు. దాదాపు చెరువులు 1979కి ఇప్పుడు 2023కి అంటే దాదాపు ఈ 44-45 సంవత్సరాల్లో దీనికి దాదాపు 61% తగ్గిపోయినాయి అనమాట. అంటే మిగిలింది 39%. ఇప్పుడన్నా మనం కాపాడుకోకపోతే కనుక ఈ 39% ఇంకా ముందు అది 5%కో 10%కో వస్తే కనుక మనకి తాగునీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. ఫ్లడ్డింగ్ ఎక్కడ చూసినా వరదలు. అంటే పడ్డ వర్షం ఎక్కడ పోవాలి? గతంలో చెరువులు ఉండేవి, ఆ చెరువులో పడేది, ఆ చెరువులోకి వెళ్ళి అక్కడ ఏది వాటర్ అక్కడి నుంచి ఒకవేళ అక్కడి నుంచి ఓవర్ఫ్లో అయింది అనుకోండి, అంటే మనకి నెక్స్ట్ ఆ చెరువు నిండిపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్క నాలా ద్వారా, అంటే ఒక గొలుసు కట్టి చెరువులాగా, అంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక దీని ద్వారా ఒక నాలా ద్వారా మళ్ళీ నెక్స్ట్ చెరువుకి వెళ్ళేది అనమాట. ఇక ఇంకోరోకు హైడ్రా దగ్గరగా స్థాయిలో నిధులు లేవు. ప్రస్తుతం కూల్చిన 116 నిర్మాణ వ్యర్థానాలను తొలగించేందుకే ఏర్పాట్లు చేస్తున్నట్లు హైడ్రా కమిషనరు ఏవి రంగనాథ్ తెలుపుకొచ్చిండులా. ఇక కూల్చివేతకి ఇచ్చిన కాంట్రాక్టుల శిథిలాల తొలగింపు ఒక భాగంగా చేస్తామని తెలుపుకొచ్చిండ్రు. ఆర్ఆర్ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరనే వసూలు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని సర్కారుకు లేఖ రాజబోతున్నట్లు తెలుపుకొచ్చిండులో. మొత్తం మీద ఏమయ్యా, పోయినసారి గాలిపంక పార్టీ వాళ్ళు ఉండే ఈ రోడ్డు చక్కగా వేయలేదు, రోడ్డును ఓతానంగా ఇచ్చారు. ఇప్పటికే మేము 100 కోట్లలో నష్టపోయినాం. మళ్ళీ అదే ప్రణాళికలు వేస్తేనే అలయన్స్ నడవదు మాకు. బరాబర్ రైతులకు నష్టం లేకుండా ఏడంగా రోడ్డు వేస్తే చక్కగా ఉంటుంది, ఏడంగా వేయకపోతే మంచిగా ఉంటుంది. జర్ర మారోకు కూడా ఆలోచన చేసి రోడ్డు వేయిరి. అంతపాడంతా మేము ఈనిచలు కదిలేదని రోడ్డు పరిశీలనకు వచ్చిన అధికారులకు అడ్డంగా కూర్చురు అనుకో రాదు రైతన్నలత్తా. ఇక ధర్నా ఈరు రందిలో ఉన్నారు ఇప్పటికే. అరే ఏందివా మేము నష్టపోవాలా, మీ రోడ్ ఏం కథ కార్ఖానా కానీ మేమెందుకు నష్టపోతామని రాకపోకలు ఆపి రోడ్డు మీద కూర్చున్నారు. మరి ఈ సమస్య ఎట్లా పరిష్కారం అయిందా, ఎవరు తేటగా చేసిరాయా అంటే ఇక నేను చెప్పుడు కాదు, మీరే చూద్దురు. పల్నాడు జిల్లా నరసరావుపేట రావిపాడు కాడ రైతులు ఆందోళనకు దిగిండ్రులా. నకిరేకల్ నుంచి చీరాల ఓడరేవు రోడ్డు కొలతలకు వచ్చిండ్రు అధికారులు. ఇక కొలతలకు వచ్చిన అధికారులను అడ్డగించి రైతులైతే ఆందోళనకు దిగిండ్రులా. ఇప్పుడు ఏత్తున్న రోడ్డుతోని రావిపాడు ఇస్సపాలెము జొన్నలగడ్డ రైతులు ఇక 400 కోట్లు నష్టపోతారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారులా. కావాలనే పోయిన గాలిపంక పార్టీ సర్కారు ఈ రోడ్డు మార్చిందని రైతులు మస్తుగా గరమైండ్రు. ఇక రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులకు మేలు చేయండి చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గమ్మండిగా చూడుండ్రి.
అది చూసిండ్రు కదా నుల్లా. ఇక మరి పోయిన పంక పార్టీ చేయంగా ఇప్పటికే నష్టపోయిందట. ఇక ఇప్పుడు చేస్తే ఇంకింత నష్టపోతాం సారు, ఇప్పటికన్నా మాకు న్యాయం చెయ్యాలా, గిట్లయితే ఎట్లుంటది చెప్పుండ్రి, కొలతలు మంచిగా తీసుకొని ఏడంగెత్తే మంచిగా ఉంటది, ఎట్లయితే మంచిగా ఉంటది చూడుండ్రి సేరా. ఇక పోయిన పంక పార్టీ జగ్గులు మాటలు నమ్మి మోసపోయినాం, ఇప్పుడు గట్ల చేయకూరి సారు, దండం పెడతాం, జర మంచిగా చూడుండ్రు అని రైతులైతే గిట్ల ఆందోళనకు దిగిండ్రు. ఒక్క హైదరాబాదే కాదు, హైడ్రా ఇక జిల్లాల మొత్తం మీద కూడా పడుతుందట. ఇక ఇప్పటికే చెరువులు కుంటలు నాళాలు ఏమన్నా ఉంటే వాటి మీద అడిగేటోడు కూడా ఉన్నాడు. ఇక ఏమంటారు కదా, అట్లా ఉన్నది ముచ్చట. మొత్తం దోసుకునే చెరులేడు ఉన్నాయి, బర్లేడు ఉన్నాయి, ఏం కథ అనే దాని మీదకి వెళ్ళి ఇటు మా అశోక్ అన్న కూడా పోయినుండే, అటుమోకాన పోయి మరి ఆ చెరువులు ఏడేడా ఏం కథ ఎట్లున్నాయని పరిశీలన చేస్తుండే. మరి చెరువులు కూడా ఆక్రమణకు గురి అయితే ఎట్లుంటుందిలా. ఒక్కో తానైతే కుంటలు ఏవి లేకుండా పోయినాయి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని చెరువులు లేవు, ఎన్ని కుంటలు ఉంటే ఎన్ని కుంటలు మాయమైనాయి, అవన్నీ గుంటల ప్రకారం లెక్కేసుకురావాలని చెప్పని ఇక పోయినుండే మా వాళ్ళు. ఒకసారి చూసేద్దాం రా ఎట్టట్టుంది ఏం సంగతి నల్గొండ కాయగిడ పరిస్థితి. మరి చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, మింగిరా, ఏం చేసిరా అనేది ఒక పరి చూద్దాం. ఇక అధికారం చేతులున్నదనో లేకపోతే అధికారం చేతులున్నోళ్ళు మా పక్క పొంటున్నారనో తెలియదు కానీ ఎక్కడికక్కడ ఆక్రమంగా నిర్మాణాలు కట్టుకుంటే అన్ని రోజులు ఒక్క తిరుగుంటాయి ఆ చెప్పుండ్రి. గదే అవుతున్నది కథ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువుల పరిరక్షణ కోసము హైడ్రా యాక్షన్లకు దిగింది. ఇక ఈ ముచ్చట అందరికీ తెలిసిందే కదా నల్లా. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అదే రకంగా ఇట్లా వేయాలా, ఆక్రమంగా మొత్తానికైతే చెరువులను ఎక్కడైతే ఆక్రమించుకున్నారో అవన్నీ తీసేయాలని చెప్పి ఇక డిమాండ్ జోరుగానే పడుతున్నది. ఇక ఈ ముచ్చట మీదకెళ్ళి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న దాదాపు 4000 దాకా చెరువు కుంటలు ఉండగా చెరువులు ఏడికాడ కనబడుకుంటూనే పోయినయుల్లా. కుంటలు కొన్ని జాగాలలో ఏకంగా కనుమరుగైన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ముఖ్యంగా పట్టణాలను ఆనుకొని ఉన్న చెరువు కుంటల మీద ఆక్రమణల పర్వం ఇక ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. ఇక వీటి మీద వాదనలు కూడా జోరుగానే వినబడుతున్నాయి. అది చూసిండ్రు కదా నువ్వు. ఇక పట్నంలో ఎట్లయితే కూల్చివేతలు చేస్తున్నారో ఇక పట్నం ఒక కాన్నే కాదు జిల్లాలలో కూడా ఎక్కడెక్కడ చెరువులు కుంటలని చూడకుండా ఆక్రమంగా నిర్మాణాలు చేపట్టినరో అవన్నిటిని తీసేపియాలని చెప్పి మొత్తానికైతే డిమాండ్లు గమాండ్గానే వినబడుతున్నాయి. ఇక మరి ఆక్రమంగా అధికారం చేతులున్నదని ఇలా కట్టుకుంటే రేపటినాడు మనదైతుంది ఆ చెప్పుర్రి. ఇక ఏడికాడ గూల కొడుతున్నారు, అక్కడైతే ఎట్లుందో ఇక్కడ కూడా గట్నే కావాలని చెప్పి ఇక వేరే వేరే జాగాలలో కూడా బాగానే వినబడుతున్నది ముచ్చట. అరే చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేస్తుందని అధికారులు ఏం పోతుంది ఏంది, పొరగాలు అప్పటికే బాగలేదని చెప్తున్నా కూడా పట్టించుకున్న పాపన పోతలేదట ప్రిన్సిపాల్. ఇక ఈ కాకినాడ కాడ ఉన్న పత్తిపాడు కాడ చూడు ఆడిపోరగాల హాస్టల్లో అడవులు పెట్టిరట. ఏముంది అందరికీ వాంతులు విరేచనాలు అయ్యి దవాఖానలో పడ్డరు పొరగాళ్ళు. ఏమో హాస్టల్ నుండి మంచిగా చదువుకుంటారు కదా అంటే తల్లిదండ్రులకు ఎంత పరిశాన్ ఉంటుంది చెప్పురి. గిసోంటి ఫుడ్ ఎందుకు పెట్టాలని ఇప్పటికే అధికారులు పోయి అటుకాయ ఇక ఎమ్మెల్యే కూడా పోయి మందలిచ్చింది అనుకోరి. కానీ ఇట్లా చేస్తే ఏం బాగుంటుంది చెప్పురి పొరగాళ్ళకు. అబ్బే పెట్టేది తీసుకునే జీతం తీసుకోగా మంచి తిండి పెట్టాలి కానీ వాళ్ళ పారాలు ఆరోగ్యాలు ఖరాబ్ అయినాక ఏడంగా చదువుతారు ఎట్లా అవుతుంది. హాస్టల్ అంటే ఇల్లు కట్టే భరోసా ఉండాలి, మా పిల్లలు ఏం కాదు భద్రంగా ఉన్నారనే నమ్మకం ఉండాలి. తిండిలో కూడా గిట్లా ఉంటే ఏడవుతుందిలా ఎదురు కావాలంటే. అయ్యో పిలగాండ్లడు చూడుండ్రి, తిండి చక్కగా లేక ఎట్లా అయిపోయినరో కక్కుడు విరేచనాలతోటి మొత్తం ఆగమున్నది కదా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాడ ఏలేశ్వరం కాడున్న బాలికల గురుకుల పాఠశాల ఈ తీరుగా ఫుడ్ పాయిజన్ అయిందట. పాప 30 మంది దాకా పిలగాండ్లు ఏడి కాడ పిట్టలు పడిపోయినట్టే పడిపోయినరు కదా నుల్లా. ఇక మరి బుబదిన కాంచెలి వాంతులతోటి విరేచనాలతోటి మస్తుగా అవస్థలు పడ్డారట. సారు మా సోపతోళ్ళకి ఇట్లా కాబట్టే మాకు కూడా ఎట్లనో ఉన్నది పట్టించుకోండి అంటే పెద్ద సారు పట్టించుకున్న పాపన ఓలేడట. ఇక అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎవరు పట్టించుకోలేరట నుల్లా. ఇక తిన్నోళ్ళు మొత్తం ఆగమాగం ఇట్లా గక్కుకునుడు విరాచనాలతోటి 40 మందికి చేరిందట అనుకోరాదుర్రి. ఇక చూడుర్రి మొత్తానికైతే ఏం తాగం గందరగోళం ఉన్నదో. ఇక పిలగాండ్లకు ఇట్లా అయిందని ముచ్చట తెలియంగానే డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సరిత పరిశీలించేందుకు దవాఖానకు అడిగిపోయిందిలా. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదని పరిశీలించింది అనుకోరాదుర్రి మొత్తానికైతే. ఇక ఎమ్మెల్యే సత్యప్రభ కూడా పోయి పిలగాండ్లకు గిట్లెట్లయింది చక్కగా తిండేందుకు పెడతలేదని పురాగా అరుచుకున్నారు అనుకోరాదుర్రి. వామ్మో రైతుకు గిట్టుబాటు ధర పెట్టుబడి అప్పులు కూడా పుట్టాయో కానీ ఈ గంజాయి ఏడికెళ్ళి పుడుతుందో పంట నాయన. ఈ పంట మాత్రం రోజు పెంట దొరికినట్టే దొరుకుతుంది. ఏడబడతాడ పోలీసు వాళ్ళకు దొరుకుతుంది అంటే దొరికిందే గింత ఉందంటే దొరకంది ఎంత ఉండాలి, ఏ రకంగా పోతుండాలి, ఎట్టెట్ట పోతుండాలి. మరి అందులో లాభపడ్డదో అంత గంజాయి రైతులు అంత సంఘం పెట్టపోయారు. అసలు ఊకే గంజాయి రైతుల సంఘం అని ఒకటి పెట్టుర్రి. పాపం మీకు కూడా చాలా తక్లీఫ్లు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏడబడితే ఆడ పట్టుకుంటుండే పాపం మీ పంట పండించి సాటుకు ఎవరిని తెలియకుండా నేటికి వేసుకొచ్చి మళ్ళీ కళ్ళవలు అమ్మాలంటే ఎంత ఇబ్బంది చెప్పు. మీ మార్కెట్లోనేమో చీకట్లుంటుండే. వరదిల్లాలి గంజాయి రైతుల ఐక్యత అని బోర్డు పెట్టుర్రి. ఇక ఊకే పీడపోతుంది. కాసింత దొరికినా అదిలే ఇక చూడుర్రి. వామ్మ ఏం గంజాయి ఏం కథ రోజు తాన దొరుకుతూనే ఉంది.
అబ్బా అబ్బా ఇలా దంద బొందల పోను చూసిన రానుల్లా ఇక పంట పండించినట్టే వంటిస్తున్నారు కదా ఏడ వండిస్తుర్రో గాని సంగారెడ్డి జిల్లాల భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కంకోల్ చెక్ పోస్ట్ కాడ బండ్ల తనిఖీలల్లా 83.4 కిలోల గంజాయిని సీజ్ చేసిండ్రులా. ఏఓబి నుంచి వెళ్ళి మహారాష్ట్రకు గంజాయిని పట్టకపోగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిండ్రు. చిత్తూరు జిల్లాకు చెందిన మనిషితో పాటు గంజాయిని తరలిస్తున్న బండిని కూడా పోలీసులు సీజ్ చేసిండ్రు అనుకోరాదుర్రి. ఇక స్మగ్లర్లు ప్లాను పుష్ప సినిమాను తలపించిందనే చెప్పాలా. ఖరీదైన బండ్ల గంజాయి స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా శాంబర్లను ఏర్పాటు చేసుకొని పట్టుకపోయిండ్రట. ఇక చూడుండ్రి కావాలంటే అది సూచన రానుల్లా. ఈ నడుమ సినిమాలను చూసుకుంటా పిలాన్లు కూడా ఏరగా ఎత్తుండ్రు. ఎట్లయితేంది మంచిగా సరుకు తరలిద్దామన్నట్టే చూస్తున్నారు కదా. ఇక మొత్తానికైతే మరి ఏడవండి ఇస్తుండ్రో ఈ రైతులు ఈ పంటని గాని ఇక ఈ తీరుగా దందాలు మొదలు పెడుతున్నారులా. ఏదేమైనా గానీ గంత గంజాయి పట్టుకున్నారంటే ఇంకా దొరకని గంజాయి ఇంకెంతున్నదో పోన్రి. ఇక గివన్నట్టు వాటి ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మల నోచలు పాడు బై వాల్ఫుల్ చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇవి ఉంటా.